వెల్కమ్ టు V999 న్యూస్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ. జీవీఎంసీ 87వ వార్డ్ 90 ఫ్లాట్స్ శ్రీనిలయం కాలనీలో 87వ వార్డ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇల్లపు రాము ఆర్థిక సహాయంతో ప్రగడ వేణుబాబు ఆధ్వర్యంలో నిరుపేదల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి మరియు గాజువాక మొదట శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొన్నారు. అనంతరం గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన రూపంలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వేసి ఆర్థికంగా ఆదుకున్నారని, అంతేకాకుండా ప్రతి పేదవాడికి మంచి జరిగిందని, ప్రతి పథకంలో ప్రజల సొమ్ము ప్రజలకు చేరే విధంగా అనునిత్యం ప్రజాపాలన అందించారని కొనియాడారు. అనంతరం చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవ్వాతాతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నెల 1వ తేదీన వాలంటరీ వ్యవస్థ ఇంటికి వచ్చి పింఛన్ సొమ్ము అందజేసేవారు అని, కానీ ఇప్పుడు అవ్వాతాతలు పింఛన్లు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడున్న అధికారి పార్టీ పింఛన్ సొమ్ములు అలాగే రేషన్ సరుకులు ఇంటింటికి వ్యాన్లో తీసుకువచ్చి ఇచ్చేవారని, ఇప్పుడు డిపోల్లోకి వెళ్ళి తీసుకోవలసిన దౌర్భాగ్యం పట్టిందని, పేద ప్రజల సంక్షేమ పథకాలు అందజేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని అన్నారు. 87వ వార్డ్ సీనియర్ నాయకులు ఇల్లపు రాము మాట్లాడుతూ మీ అందరి ఆదరణలు నాపై ఉండాలని, మీ ఆశీస్సులు ఉంటే పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతూ మరెన్నో కార్యక్రమాలు చేస్తానని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులు గాజువాక ఇన్ఛార్జ్ తిప్పన్ దేవన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య కలిసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేసే ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన ఇల్లపు రాముకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రగడ వేణుబాబు, ఇల్లపు రాము, దుగ్గపు దానప్పలు, బొండా గోవిందరాజులు, మార్పు శేషు, బొడ్డా గోవింద్, కర్రి నాగేశ్వరరావు, గుంట్ల శ్రీను, పూడి ఆనంద్, శివారెడ్డి, జొన్నకూటి విజయకుమార్, కర్రి వెంకటేష్, శివప్రసాద్, ఎస్ పాపారావు, మోదినాయుడు, కె పరిపల్లి, బడగల రాము, మల్లా సూరిబాబు, సత్తిబాబు, వాండ్రసి సన్యాసిరావు, దొడ్డి కనకరాజు, బుల్లెట్ రమణ, డబ్బాల సత్తిబాబు, మార్పు గోవింద, దాసరి అప్పడు, కర్రి నాగేశ్వరరావు, ప్రగడ రాము, మిందిరాజు, సేనాపతి అప్పారావు, మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేస్తూ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొవాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి ఇందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా ఇల్లపు రాము గారికి మరి వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఈ రోజుల్లో చాలా కష్టం, చాలా ఆర్థికంగా చాలా ప్రజలందరూ కూడా డబ్బులు లేక చాలా బాధపడుతున్న తరుణంలో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి అందరికీ కూడా దగ్గరయ్యే విధంగా చేయడం ద్వారా ఏంటంటే ఈ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆయన కూడా బలోపేతం అవడానికి ఈ కార్యక్రమాన్ని పనికొస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి రాబోయే రోజుల్లో మీ అందరూ చూస్తున్నారు ఏ విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయి ఎక్కడ డబ్బులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఉన్న ఉద్యోగాలు పోయి బాబు వస్తే జాబ్ వస్తారన్నారు. ఏ జాబ్ కాదు కదా, ఉన్న జాబులన్నీ పోయి మొత్తం స్టీల్ ప్లాంట్ మూతేసి మన ప్రాంతంలో అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, మొత్తం ఇల్లులు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అందరూ కూడా ఎన్నో ఊర్ల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక మినీ ఇండియాగా ఉన్నటువంటి గాజువాక ఇప్పుడు ఎవరు లేని స్థితికి వచ్చింది. ఎందుకంటే కేవలం స్టీల్ ప్లాంట్ని కేవలం దురుద్దేశంతో వాళ్ళు ఎంప్లాయీస్ని కానీ వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ని అందరూ తొలగించి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. దీనికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా త్వరలోనే కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఈ చదివిన మనం ఇల్లపురాముని వార్డు అధ్యక్షుడిగా మనం ప్రపోజ్ చేసాము. అదే మార్పు శేష్ గారికి కూడా గోవిందరాజులు దాని కొంతమందికి పదవి లైనప్ చేశాం కాబట్టి పార్టీ పదవి ఇప్పించి మీరు అదేవిధంగా ఈ గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు కోఆర్డినేట్ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేదు. దేవన్ రెడ్డి గారు కూడా మాట చెప్పడం జరిగింది. పార్టీ పదవి ఇవ్వగలిగితే ఇంకా రాము లాంటి వాళ్ళు రాము గురించి 2 మాటలు చెప్పాలి. ఇది 5వ కార్యక్రమం, ఆరోగ్య కార్యక్రమం. ఆయన ఆర్థిక సహాయంతో 1 మంది డబ్బు ఉంటుంది, డబ్బు సంపాదిస్తారు, చేస్తుంటారు. ఏదో విధంగా
ప్రజల కళాలంటే మేము ఇంటికి వచ్చి కళ్ళకి ఏదో సంభాషణ ఉండాలి కదమ్మా, మేము నేరుగా మేము మీ కళాలంటే. అందువల్ల వాళ్ళు మనం కళాలంటే ఏదో ఒక ఇది ఉండాలి కాబట్టి ఈ విధంగా ఆయన కార్యక్రమాలు పెట్టినందుకు ప్రత్యేక ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమం పెట్టి భగవంతుడు ఆరోగ్యం అన్ని ఇవ్వాలని రాముకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మంచి కార్యక్రమం చేసినందుకు మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అండదాండలు ఇచ్చిన రోజే ఉండాలని నేను ముందు ఈ వేదిక ముందు రాకముందు కూడా కొన్ని విషయాలు మన కుటుంబాల కోసం చెప్పాను. గ్రూపుగా ఒక ఐకమత్యంతో ఏర్పాటు చేసి 87వ వార్డు మరి ఎంతో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకత్వంలోకి వెళ్ళిపోయింది. మరొకసారి అటువంటి పరిస్థితులు జరగకుండా పూర్తి స్థాయిలో వైసీపీ మళ్ళీ ఇక్కడ జెండా ఎగరాలనేటటువంటి ఉద్దేశంతో అఖండమైన మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతో ఇళ్లపురావు నాయకత్వంలో ప్రతి వారం కూడా పేద ప్రజలకి ఒక 100 మందికి 150 మందికి అలాగా శారీస్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా గతంలో ఎవరి కాళ్ళే చేసుకుంటున్నటువంటి సందర్భంలో మీరు అందరినీ కలుపుకుని వెళ్ళాలి, దేవన్ రెడ్డిని కూడా పిలవండి అని చెప్పడం జరిగింది. మరి అలాగే దేవన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం ఆయన కూడా వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంతో పేద ప్రజలకి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతిసారి కూడా ఎన్నిపోటు కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమాన్ని 4వ తేదీని పెట్టారు. మరి ఆ విషయంలో మహిళలందరికీ కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి అందరికీ చెప్పినటువంటి సంఘటనలో ఏదైనా ఒక్కరికైనా కూడా మాకు డబ్బులు రాలేదు, తప్పనిసరిగా మేము అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పేసి మహిళలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమానికి ఆ రోజుని గాజువాక నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే ఇప్పుడు వరకు మేము ఆపాము, అది గెలిస్తేనే ఈ స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది, లేకపోతే మీరు అమ్మకానికి అంగీకరించినట్టుగా వాళ్ళు భావిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు అదే కార్యక్రమం గవర్నమెంట్ మారిన వెంటనే వైఎస్ఆర్సీపీ మారిన వెంటనే ఈ రోజుని ఎంప్లాయీస్ కి జీతాలు లేకుండా ఉద్యోగాలు సుమారు 4,500 మందిని ఉద్యోగాలను కూడా తొలగించి కొత్త రిక్రూట్మెంట్ లేకుండా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేస్తున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ స్టేజ్ లో ఉంటుంది అనేటటువంటిది ఇంకా ఎవరికి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితికి అయిపోయింది. అటువంటి సందర్భంలో చూడండి, ఇక్కడ ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ లో సుమారు 15 నుంచి 20 టూలెట్ బోర్డులు ఉన్నాయి. అలాగే గాజువాక అంతా కూడా 2 పోర్షన్లు ఉన్న ప్రతి ఇల్లు కూడా ఒక పోర్షన్ ఖాళీగా ఉంది. ఈ కారణం ఎందుచేతనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి కానీ ఇంకోటి కానీ ఏమీ లేకపోవడం వల్ల, సంక్షేమ అభివృద్ధి కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ రాకపోవడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సహా కుంటపడినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల మొత్తం రాష్ట్ర ప్రజల్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి ప్రజలకి నమ్మకం కోల్పోయి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఆ కారణం చేతనే ఇక్కడ ఈ రాష్ట్రంలో బిజినెస్లు అన్ని కూడా కుంటపడిపోయి ఏ బిజినెస్ కూడా ముందుకు నడవట్లేదు. ట్యాక్సులు కట్టలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్సులు ప్రతి సంవత్సరం 20% పెంచుతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న కార్పొరేషన్ వాళ్ళు ఎవరో చెప్తా ఉన్నారు, మళ్ళీ అన్ని సర్వే చేసి ఇంకొక 20%, 25% పెంచాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఇంకో 2-3 ఏళ్ళు పోతే ప్రాపర్టీ అమ్మి కట్టాలి తప్ప ప్రస్తుతం అతను వ్యాపారం చేసి అందులో వచ్చిన డబ్బులతో కట్టేటటువంటి పరిస్థితులు లేదు. తర్వాత పూర్వం అయితే 10 సంవత్సరాలకు ఒకసారి ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ ఉండేది. అలాంటిది రెవెన్యూ కోసం మరి స్టాంప్ డ్యూటీ పెంచడం కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో దాన్ని ఏమో ప్రాపర్టీ ట్యాక్స్ లింక్ చేశారు. ఈ రోజు కూడా చాలా మంది 10,000 రూపాయలు మార్కెట్ రేట్ ఉన్నా, 20,000 రూపాయలు మార్కెట్ రేట్ ఉన్నా అక్కడ కొండరికి 10,000, 5,000 ఉంది, సగం రేటే ఉంది. ఆ రకంగా కొండరికి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఆ రేటుకి ఇన్కమ్